ఉడిపోయి ఓకేనా? ఇప్పుడైతే మన చర్చికి వెళ్దామండి. ఓకేనా? చండి 2 స్పూన్లు అల్లం, 1 నిమ్మకాయ చెక్క, టైం ఎక్కువగా మొత్తం అన్నీ వేసి తర్వాత కలుపు వేద్దాం అంతే. పుదీనా కొత్తిమీర కూడా వేయాలి, మసాలా సరుకులు. దాల్చిన చెక్కలు అన్నీ అదే సమానంగా ఎక్కువ ఎలాగో బిర్యానీలో వేస్తాం కదండి, దీంట్లో వేసినా చెప్పండి పర్లా వేయాలి, వాసన దానికి పడుతుందంట. మరి 4 పూలు, ఎర్రది ఒకటి వేసావా? ఆకొద్దు, అది కొంచెం ఎర్రది వేస్తాను చండి. లవంగాలు, మిరియాలు ఒక 6 లాలిక్కాయలు. ఏంటి పువ్వు? అనాస పువ్వు ఏంటిది? అదేనా? సాజీరా కొంచెం, సాజీరా వేస్తాను, ఇది వద్దులే, బిర్యానీలో వేస్తాను. కొంచెం సాజీరా, బిర్యానీలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. గరం మసాలా, ఇది 2 స్పూన్లు గరం మసాలా, అన్నీ కలిసి ఉన్నది. అదే ధనియాలు, జీలకర్ర అన్నీ. పసుపు, సాల్ట్, కారం, పసుపు సరిపడంత, ఏంటిది? కారం. కారం 2 స్పూన్లు, కదా 3 వేద్దాం, 3 స్పూన్లు కారం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. నిమ్మకాయ వేసావా? నిమ్మకాయ వేసాం కదండి. సాల్ట్ మనకు సరిపడనంత 1 స్పూన్, అంటే మనం బిర్యానీలో వేసిన వేయకపోయినా వేసండి. కొత్తిమీర, పుదీనా బాగా కలుపుకుందాం. పెరిగి మనకు సరిపడనంత, ఒక కప్పు పెరిగి కసండి, ఇంత కప్పు వస్తుంది నిజంగా. జాజికాయ పొడి వేయాలంటే వేస్తాను జాజికాయ పొడి, కొంచెం జాజికాయ పొడి వేద్దామండి, మటన్ బాగా ఉడుకుతుంది. మిక్సీ చెత్తకొట్టు మిక్సీలో వేసేద్దాం, కానీ స్మెల్ కోసం వస్తుందండి. అది అంత పొడి కదా, జాజికాయ పొడి అయితే సరిపోద్ది. కొంచెం లైట్గా కొంచెం నూనె కూడా వేసుకుందామండి, బాగుంటుంది సరిపడకంత. కూరకాయ మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? బాగా మసాలా పట్టిలాగా కలుపుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే మన చర్చికి వెళ్దామండి.
వాళ్ళు కూడా వస్తే బాగున్నాయి చర్చిలోకి బాగుంటుంది. స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసిన్ తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ మనమయన జనము ఆయన సంతతియు మనమయన జనము ఆయన సంతతియు తన కుమారుని ద్వారా మనకు నిత్య జీవము నీచే తన కుమారుని ద్వారా మనకు నిత్య జీవము నీచే ఎంత అద్భుత రక్షకుడు ఎంత అద్భుత రక్షకుడు యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసిన్ తన కృప కనికరముల్ స్మరించి యేసుప్రభు ఆయుష్కాలం ఎంత అమ్మా ఏంటి నమ్ముతున్నారు 80 ఆయన 33 అడతా మీకు 80 తీసుకుంటావా? అదేనా దేవుని కుమారుడు యేసుప్రభుకు 33 సంవత్సరాల ఆయుష్కాలమా? నీకు 70 80 మరి పూర్ణ వయసు గల వారు ఎలా వెళ్తారు? వాక్యం ఎలా కరెక్ట్ అది ఎలా కరెక్ట్ అది? పూర్ణ వయస్సు అంటే ఒక గొప్ప విషయాన్ని ఆలోచించు. దేవుడు నీకు ఎంత వరకు ఇచ్చాడో అదే పూర్ణ వయస్సు. యేసు ప్రభుకు ఇచ్చిన 33.5 సంవత్సరాల కాలమే ఆయనకు పూర్ణ వయస్సు. ఆ పూర్ణ వయసులో ఆయన చేయగలిగింది చేశాడా? శరీరంలో బ్రతికిన 33.5 సంవత్సరాల్లో 33.5 సంవత్సరాలకు ఒక అరకొడపని కాదలేదు. 33.5 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు 33.5 సంవత్సరాల్లో సంపూర్ణ వయసు గలవాడే యేసు ప్రభు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ఇంట్లో పండగ స్పెషల్ ఏంటంటే మాకు ఇంట్లో ఈరోజు మటన్ బిర్యానీ అయితే వండుకుంటున్నామండి. అది ఎలా వండుతున్నామని చూపిస్తాను. ఇవన్నీ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఇంట్లో మటన్ బిర్యానీ అయితే వండుకుంటున్నామండి పండగ స్పెషల్. ఈరోజైతే కుకింగ్ అయితే నేనే చేస్తున్నాను మటన్ బిర్యానీ అయితే. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే రోస్ట్గా మనం ఫ్రై చేసుకుందామండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఎందుకంటే బిర్యానీ పైన వేయడానికి బాగుంటుందని చెప్పి వేసుకుందామని చెప్పి ఫ్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రాసెస్ అంతా కూడా ఎలా చేస్తున్నాం ఏంటంటే మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే 2 గంటలు అయిందండి ఇది మటన్ మసాలాలన్నీ కలిపి. ఇప్పుడైతే మనం వండుతామండి దీంట్లో వేసి. ఒకసారి పెట్టాను. సో ఆన్లైన్లో ఒక బాగా వేయండి ఉల్లిపాయలు. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం పక్కన రైస్ అయితే ఉడకబెట్టుకున్నాం, అది వేసేద్దామండి. ఇది బిర్యానీ రైసు 90% అయితే ఉడికిపోయింది. ఇంకా 5% మనం బిర్యానీలో అయితే ఉడకబెడతాం, కర్రీలో వేసి పట్టుకోవాలి. హ్యాపీ మళ్ళీ తీసుకోండి.
ఇదైతే మటన్ అండి. ఇప్పుడు మటన్ కర్రీ అయితే మా ఆవిడ ఉంటుంది, చూపిస్తానండి ఎలా ఉంటుంది ఏంటో. ఉల్లిపాయలు, టమాటాలు, ఏమేమి వేస్తున్నావు అండి? ఇలా చూడు ఏంటి ఏమేమి వేస్తున్నావు? నూనె వీటెక్కలేదు ఇంకా. వీటెక్కనే. హాయ్ చెప్పు మరి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నెయ్యి వేసే పర్లా, నెయ్యి అయితే బాగుంది. పర్లా నూనెని కొద్దిగా నెయ్యి మిక్స్ చేసండి బాగుంటుంది. నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ బాగుంటుంది టేస్ట్. పచ్చిమిరకాయలు కొయ్యలేదు. కొయ్యి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇంకో లైట్ ఉంది కచ్చండి, ఇంకో లైట్ ఉంది కదా మర్చిపోయాను. వాళ్ళు వాసన వస్తుంది. ఎలా చూసి ఓకే ఎలా చూడు తమ్మిపోతా. ఓకే అయిపోతా అల్లం పేస్ట్. అంటే మళ్ళీ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా నెయ్యి వాసన వచ్చేస్తుంది, గొంగళ ఆడిపోతుంది. సార్ పడిగేసావా? ఇంకంతే, కుక్కర్లో బాగా ఉడికితే బాగుంటుంది. ఎక్కువ విజులు రానిస్తే బిర్యానీలో కూర లేదనుకోకుండా మటన్ కర్రీ. చికెన్ తెచ్చాము అనుకోండి జాయింట్లు, చాలా డైలీ చికెనే కదా తింటున్నాము. రాత్రి కూడా అయ్యే కదా తందూరు ఇయ్యని, ఎందుకులే అని చెప్పి ఇప్పుడు మటన్ అందుకే 2 కేజీలు తెచ్చాను అనమాట. పండగ స్పెషల్ టేస్ట్ వచ్చాడు. సరిపోతాయా? మూత కుక్కర్ మూత బాగా 4-5 ఓకే విజిల్లు బాగా రావాలి. మన మటన్ బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. పూసల కింద బాగా వచ్చించండి. రైస్ బాగా ఉడికింది, స్మెల్ అయితే అతర కొట్టేస్తుంది. ఓకేనా? సరే ఓకే అయితే బాగా వచ్చించండి. మటన్ మటన్ వేడి వేడి మటన్ మటన్ బిర్యానీ సూపర్ వచ్చించండి. హోటల్లో వచ్చినట్టు వచ్చింది. రే చూడరా ఎలా వచ్చించనా బిర్యానీ.